మంచిర్యాల జిల్లా పారుపల్లి చింతు వద్ద 63వ జాతీయ రహదారిపై బందోబస్తు ఏర్పాట్లను డీసీపీ భాస్కర్ ఇతర ఉన్నతాధికారులు పరిశీలించారు. సరస్వతీ నది పుష్కరాల సందర్భంగా 63వ జాతీయ రహదారిపై ప్రయాణించే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా భద్రతను ఏర్పాట్లు పూర్తి చేశామని డీసీపీ తెలియజేశారు. ప్రధాన కూడళ్లు, రిజర్వ్ ఫారెస్ట్ సమీపంలో బ్లూకోర్టు, పోలీసు పెట్రోకార్ సిబ్బంది 3 షిఫ్ట్లలో విధులు నిర్వహిస్తారని డీసీపీ అన్నారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ వెంకటేశ్వర్లు, చెన్నూరు పట్టణ సీఐ దేవేందర్రావు, రూరల్ సీఐ సుధాకర్, కోటపల్లి ఎస్ఐ రాజేందర్, ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ఐకేపీ సెంటర్లో అమ్మకుండా నిరోధించడం కోసము రెవెన్యూ, పోలీసు, అగ్రికల్చర్ అధికారులందరితో ఒక చెక్ పోస్ట్ ఏర్పాటు చేస్తుంది. అండ్ మైనింగ్ వాళ్ళతో కూడా ఇక్కడ చెక్ పోస్ట్ నడుస్తుంది. ముఖ్యంగా ఈ మహారాష్ట్ర నుంచి ఇతరత్ర ప్రాంతం నుంచి ఈ క్యాటిల్ ట్రాన్స్పోర్ట్ ఎనిమల్ క్రూయల్టీ యాక్ట్ నిబంధనలకు విరుద్ధంగా, ప్రివెన్షన్ ఆఫ్ ఎనిమల్ క్రూయల్టీ యాక్ట్ నిబంధనలకు విరుద్ధంగా అండ్ ప్రివెన్షన్ ఆఫ్ హౌస్ లెటర్ యాక్ట్ నిబంధనలకు విరుద్ధంగా ట్రాన్స్పోర్ట్ చేసే క్యాటిల్ని చెకింగ్ చేసి పట్టుకోవడం జరుగుతుంది. నిబంధనల ప్రకారము ఎవరైతే వెటర్నరీ డాక్టర్ సర్టిఫికేట్ లేకుండా, నిబంధనల ప్రకారం లేకుండా ఉన్న వాటిని సీజ్ చేసి ప్రభుత్వం గుర్తించిన డిజిగ్నేటెడ్ గోశాలకు పంపించారు. ఈ విషయంలో ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే, చట్టం ఏ విధంగా నిర్దేశిస్తుందో పోలీసు ఆ చట్ట పరిధిలో పనిచేస్తాము. కానీ కొంతమంది చట్టాన్ని చేతిలో తీసుకొని వారే పోలీసు విధులని నిర్వర్తించే విధంగా రోడ్లమ్మటి విజిల్ బ్లోయర్గా రోడ్లమ్మటి తిరుగుతూ చట్టవిరుద్ధంగా ఆపినట్లయితే వాళ్ళపైన కూడా కేసులు కట్టడం జరుగుతుంది. ఇది సరైనది కాదు. మీకు ఏదైనా చట్టవిరుద్ధమైన పనులు జరుగుతున్నా, చట్టవిరుద్ధంగా ఏదైనా ట్రాన్స్పోర్ట్ జరుగుతున్నా 100 డైల్ ద్వారా కానీ మా యొక్క ఫోన్ నెంబర్లకు కానీ 24/7 కాల్ చేసినట్లయితే జిల్లాలో ఇప్పుడు 4 చెక్ పోస్టులు ఏర్పాటు చేశాము. పారుపల్లి చెక్ పోస్ట్ ఒకటి, ఇందనపల్లి చెక్ పోస్టు జన్నారం మండలం నిర్మల్ నుంచి వచ్చే ప్లేస్లో ఒకటి, గూడెం చెక్ పోస్టు జైత్యాల జిల్లాకు మంచిర్యాల జిల్లాకు మధ్య ఉన్న గూడెం దండేపల్లి పిఎస్ లిమిట్స్లో ఒకటి అండ్ తాండూరు, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లా బార్డర్లో ఉన్న చెక్ పోస్ట్, మొత్తం 4 చెక్ పోస్టులు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం రూప్లా నాయక్